ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం భయాలు ఇంకా తొలగిపోలేదు. ఈ నేపథ్యంలో భారత్లోనూ టెక్ కంపెనీలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఐటీ ఉద్యోగులపై వేటు భారత్లోనూ మొదలైంది. విప్రో కూడా లేఆఫ్స్ పై కీలక ప్రకటన చేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ కొత్త ఏడాదిలోనూ కొనసాగనుందా? 2024 ఐటీ ఉద్యోగులకు పీడకలగా మారనుందా? సర్వేలు ఏం చెబుతున్నాయి? ఆర్థిక మాంద్యం భయాలు బడా కంపెనీలను వెంటాడుతున్నాయి. దిగ్గజ టెక్ కంపెనీలు ఒక్కొక్కటిగా పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. వ్యాపార విస్తరణ, వినియోగదారుల సేవలకు సంబంధించి 2 ఏళ్లుగా నియామకాలు చేపట్టిన టెక్ కంపెనీలు భవిష్యత్తులో రాబోయే మాంద్యాన్ని ఎదుర్కొనే సన్నద్ధతలో భాగంగా ఉద్యోగుల తొలగింపు వంటి కఠిన నిర్ణయం తీసుకుంటున్నాయి. ఐటీ ఉద్యోగాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న యువతకు ప్రస్తుత పరిస్థితులు నిరాశ కలిగిస్తున్నాయి. దిగ్గజ కంపెనీలు ఉద్యోగాలపై కోత విధిస్తూ ఉండడంతో యువత భవిష్యత్తు ఆందోళనకరంగా మారింది. ఇప్పటికే పలు దిగ్గజ టెక్ కంపెనీలు వేలాదిగా ఉద్యోగుల్ని ఇంటికి పంపేశాయి. ఇందులో గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ వంటివి ఉన్నాయి. ఇక ఇప్పుడు కొత్త సంవత్సరంలో భారత్లోనూ కొలువుల కోత ఊపందుకుంది. ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో ఇందుకు నాంది పలుకుతోంది. ఎంతమందిని తీసివేసేది కంపెనీ వెల్లడించకపోయినా ఇది వందల సంఖ్యలోనే ఉంటుందని భావిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది 2021లో కొనుగోలు చేసిన కన్సల్టెన్సీ సంస్థ కాప్కో ఉద్యోగులని సమాచారం. జనవరి నెల ప్రారంభంలోనే తీసివేసే ఉద్యోగులకు కంపెనీ సమాచారం పంపినట్టు తెలుస్తోంది. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్నాలజీ వంటి ప్రముఖ భారత ఐటీ కంపెనీలతో పోలిస్తే విప్రో లాభాల మార్జిన్లు తక్కువ. డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలోనూ విప్రో లాభాల మార్జిన్లు 16% మించలేదు. దీనికి తోడు గత 4 త్రైమాసికాలుగా కంపెనీ ఆదాయ వృద్ధి రేటు ఎదుగుబొదుగు లేకుండా పేలవంగా ఉంది. దీంతో జీతాలు ఎక్కువగా ఉండే మిడ్ లెవెల్ ఉద్యోగుల్లో ఎక్కువ మందిని ఇంటికి పంపించి లాభాలు పెంచుకోవాలని కంపెనీ భావిస్తున్నట్టు సమాచారం. తొలగింపుల్లో భాగంగా సంస్థ లెఫ్ట్ షిఫ్ట్ పద్ధతిని అనుసరించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. లెవెల్ 3 ఉద్యోగి బాధ్యతలు లెవెల్ 2 ఉద్యోగికి వెళతాయి. లెవెల్ 2 ఉద్యోగి బాధ్యతలు లెవెల్ 1కు మారుతాయి. ఇక లెవెల్ 1 బాధ్యతలను ఆటోమేట్ చేసే విధంగా ప్లాన్ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. భారత్లో కొంతకాలంగా ఐటీ పరిశ్రమ తీవ్ర ఒడిదుడుకుల్లో ఉన్న మాట వాస్తవం. పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు కూడా లాభాలు, ఆదాయాల్లో అంచనాలను అందుకోలేకపోతున్నాయి. కరోనా సమయంలో కూడా ఒక వెలిగిన దిగ్గజ కంపెనీలు ఇప్పుడు మాత్రం దెబ్బతింటున్నాయి. ముఖ్యంగా ఖర్చుల్ని తగ్గించుకునే దిశగా ప్రణాళికలు రచిస్తున్నాయి. భారత్లో అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సహా ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా ఇలా అన్నింట్లోనూ మార్జిన్లు పడిపోతున్నాయి. అట్రిషన్ రేటు మెరుగవుతున్నప్పటికీ ఉద్యోగుల సంఖ్య పడిపోతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. కాగా అన్ని కంపెనీలను కలుపుకుని దాదాపు 30% మందికి పైగా ఉద్యోగులు లే ఆఫ్ బాట పట్టనున్నట్టు రెజ్యూమ్ బిల్డర్ అనే సర్వే స్పష్టం చేసింది. ఇందులో పెద్ద, చిన్న, మధ్య తరహా కంపెనీలు ఉన్నట్టు తెలిపింది. ఒక్కో కంపెనీలో ఒక్కో విధంగా తొలగింపు చర్యలు ఉండనున్నాయని, చిన్న కంపెనీల్లో 28% మందిని, మధ్య తరహా కంపెనీల్లో 42% మందిని, పెద్ద కంపెనీల్లో 39% మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు రెజ్యూమ్ బిల్డర్ సర్వే వెల్లడించింది. ఇప్పటి వరకు టెక్ లే ఆఫ్స్ అనగానే ఎక్కువగా విదేశీ కంపెనీల పేర్లను మనం చూసాం. అయితే చాలా కాలంగా భారత టెక్కీలకు ఉన్న ఆందోళనలు ప్రస్తుతం నిజమయ్యాయి. దీంతో చాలా మంది ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. నిజానికి ఏడాది కాలంగా దిగ్గజ ఐటీ కంపెనీలు నియామకాలు చేపట్టట్లేదు. క్యాంపస్ రిక్రూట్మెంట్లకు కూడా దూరంగా ఉన్నాయి. ఇప్పుడు లే ఆఫ్స్ భయాందోళనలు సృష్టిస్తున్నాయి. ఇప్పటి వరకు లే ఆఫ్స్ విదేశీ టెక్ కంపెనీల్లోనే ఉండగా ఇప్పుడు భారత్కు కూడా ఇది వ్యాపించడం యువతలో భయాందోళనలకు కారణమవుతోంది. ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్ కూడా లే ఆఫ్ ప్రక్రియ ప్రారంభించింది. తన మొత్తం వర్క్ ఫోర్స్ లో 5 నుంచి 7% మందిని తొలగించే యోచనలో ఫ్లిప్కార్ట్ ఉంది. కంపెనీ ఆర్థిక పనితీరు మందగించిన కారణంగా ఈ తొలగింపులు అనివార్యమయ్యాయని కంపెనీ చెబుతోంది. అమెజాన్ తన ప్రైమ్ డివిజన్ నుంచి వందలాది మందిని తొలగించాలని భావిస్తోంది. ఇక గూగుల్ సైతం
వాయిస్ అసిస్టెంట్, ఇంజనీరింగ్, హార్డ్వేర్ విభాగంలో ఉద్యోగాల కోత విధించనున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో వచ్చిన ముఖ్యమైన మార్పులే టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోతకు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు హమాస్, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా సాఫ్ట్వేర్ రంగానికి మంచి వేదిక అయిన ఈ ప్రాంతంలో ఉన్న కంపెనీలు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నాయి. అలాగే ప్రధాన దేశాల్లో వచ్చిన ఆర్థిక మాంద్యం కారణంగా కూడా కొన్ని ఐటీ సంస్థలు మూతపడ్డాయి. వీటన్నిటికంటే కూడా ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రధాన భూమిక పోషిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఖర్చును తగ్గించుకునే క్రమంలో అనేక కంపెనీలు ఉద్యోగుల స్థానంలో ఏఐ ఆధారిత టూల్స్ ఉపయోగించుకుంటున్నాయి. మరోవైపు ద్రవ్యోల్బణం పెద్ద కంపెనీల లాభాలను తినేస్తోంది. దాంతో చివరి ప్రయత్నంగా ఉద్యోగుల్లో కొంతమందిని తొలగించక తప్పని పరిస్థితి ఏర్పడుతోందంటున్నారు నిపుణులు.